మేడం ఇదే ఉందండి. పేజ్ 3 కనిపిస్తుంది. పేజ్ 3 తర్వాత నిలబెడదాం. పొజిషన్ మార్చాను. బ్రదర్ ఎంటర్ చేయడం వస్తలేదు. ఎంటర్ చేయండి. హలో అందరికీ నమస్కారం. ఇక్కడ మన పేజ్ 3 సెలబ్రేషన్స్ కి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కవరింగ్ అస్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ 3 మేనేజ్మెంట్ అండ్ కస్టమర్స్ అందరికీ పేజ్ 3 మేనేజ్మెంట్ అండ్ క్లయింట్స్ అందరికీ a very happy birthday. 11th anniversary celebrations జరుగుతున్నాయి. Hearty congratulations to the entire team of page 3 and to Mr. Sean and Mr. Raghu and Mr. Vamsi. I wish you many more branches together and lot of prosperity in the years to come by. Thank you for making our city more beautiful. Atlane inka chala cities kada. I think they have 28 stores across India, across the country, and page 3 telinu vallu leru. And they have a really good collaboration also with Hairline Studio. Vamsi? No? Okay, so Vamsi, I've been his client for the past 14-15 years now, and I'm very happy that he's collaborated with page 3 now, and I look forward to taking service and feeling and looking more beautiful. మేడం మీరు అందంగా ఉండడానికి ఏం చేస్తుంటారు? సమ్మర్ కదా, రాముడు ఆయన పాపం 2 చేతులు జేబులో పెట్టుకోలేకపోతున్నాడు. ఏం అడుగుతున్నారు? మీరు అందంగా ఉండడానికి ఎలాంటి చిట్కాలు యూజ్ చేస్తుంటారు? సమ్మర్ కదా, సమ్మర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండాలి, అదే బయట కనిపిస్తుంది. ఇంటర్నలీ హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతారంటే వెన్ యూ డూ దీస్ థింగ్స్. ఇప్పుడు కేవలం ఇంటర్నల్ హ్యాపీనెస్తో పాటు విత్ ద గ్రోయింగ్ పొల్యూషన్ అండ్ మనందరం చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్లో అందరికీ అంటే 8 నుంచి 10 గంటలు సరిపోవట్లేదు. సో ద స్ట్రెస్ ఇస్ షోన్ యునో ఆన్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. డెఫినెట్గా వెన్ యూ ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ అండ్ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ అ మస్ట్ that you come visit, pamper yourself, visit some salon and hydrate yourself, pamper yourself కొంచెం outwards గా. లోపలైతే ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలి డెఫినెట్గా, అండ్ దట్స్ ఇంటర్నల్ క్లీనింగ్. అండ్ అవుట్ సైడ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ సమ్ స్కిన్ కేర్ రొటీన్ చేయాలి, హెయిర్ రొటీన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ నా ప్రొఫెషన్లో కూడా చాలా స్టైలింగ్స్ జరుగుతూ ఉంటాయి, అండ్ ఈ పార్టీకి మొత్తం చేతికి వచ్చి ఉండాలి. బట్ థ్యాంక్స్ టు వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిస్ టీమ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ అసోసియేటెడ్ విత్ పేజ్ 3 ఈ ఇయర్ నుంచి. లెట్స్ సీ. అండ్ అది కాకుండా మీరందరూ కూడా చాలా ఎండలో తిరుగుతుంటారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. బేసిక్ ట్రీట్మెంట్స్ ఉండాలి అండ్ మసాజెస్ ఉండాలి. న్యాచురల్గా కూడా మీరు ఇంటర్నల్గా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెన్ యూ చంపి అంటారు కదా. I got it done yesterday with this team and I feel really good. బాగున్నాను ఈరోజు నేను, థ్యాంక్స్ టు దెమ్. మ్యామ్ జనసేనలో చేరుతున్నారని కొన్ని న్యూస్లు అయితే వస్తుంది. జనసేన అంటున్నారు, హస్తం చూపిస్తున్నారు. మీరేం చెప్తారా? సి చాలా నేను తుమ్మితే తగ్గితే మీకు కాంట్రవర్సీ కావాలి. I was asked by the interviewer, I answered. నేను ముందుకు వచ్చి రాలేదు అట్లా. ఇఫ్ ఐ లైక్ అ సర్టన్ లీడర్ ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ అని చెప్పాను, కానీ ప్రచారాలకు వెళ్ళిపోతానని నేను ఎగ్జాజరేట్ చేయలేదు. బట్ ఐ రియలీ అడ్మైర్ జనసేన పార్టీస్ అజెండా. సో నాట్ జస్ట్ దట్, లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ లాట్ ఆఫ్ అజెండాస్, a part of them which I really like. So I'm not just inclined to one party. అందరం బాగుండాలి కాబట్టి, అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి I will definitely voice out if people want to listen to me, to what I say. మేడం మోస్ట్ గార్జియస్ గా ఉండే మీరు రజాకార్ లాంటి రెబల్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయడానికి ఏంటి మీ అందరి తరఫున అడుగుతున్నారు? ఎవరు మీరు కనిపించండి. సిద్ధు చెప్పండి, సిద్ధు గారు చెప్పండి, ఏం అడుగుతున్నారు? మోస్ట్ గార్జియస్ గా ఉండే మీరు రజాకార్ లాంటి రెబల్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు కదా.
నేను యాక్చువల్లీ పర్టికులర్గా నేను బయట గార్జియస్గా ఉన్నాను, సో స్క్రీన్ మీద ఉండకూడదు అలాంటివి ఏమి అనుకోను. నాకు పాత్ర నచ్చాలి అండ్ దానివల్ల డెఫినెట్గా ఇప్పుడు రజాకార్ లాంటి మూవీ ఇట్స్ హిస్టారికల్, మన హిస్టరీ కదా అది. ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు. నా అదృష్టంగా భావించి చేశాను నేను. దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ హిస్టారికల్ ఫిల్మ్ విచ్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్. మన అస్తిత్వం ఏంటో తెలియదు. ఏంటి బిల్ కట్టాలా? ఎందుకు ఆపుతున్నారు ఒకటే? సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. అలాంటి క్యారెక్టర్సే చేస్తారంటే మనం దేవుళ్ళం కాదు. దేవుడు నాకు ఏది ఇస్తే, నాకు నచ్చితే, నన్ను అట్లా గైడ్ చేస్తే నేను చేస్తాను. మీరందరూ ఒప్పుకుంటే, నన్ను చూడాలనుకుంటే తప్పకుండా చేస్తాను. ఏమంటారు? థ్యాంక్ యూ. మీరు అందరూ ఈరోజు ఎవరు సర్వీస్ తీసుకుంటున్నారు పేజ్ 3లో? అందరికి అవసరం. ఇంత స్ట్రెస్లు ఉన్నారు చూడండి మీరు, అసలు మీడియాలో ఉండి ఫుల్ స్ట్రెస్. రఘు గారు, వంశీ గారు, మనకి 11th anniversary పేజ్ 3లో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? చెప్పండి చెప్పండి. అన్ని బాగా వాడుకోండి ఈరోజు మా వాళ్ళని. ఫీల్ బ్యూటిఫుల్, లుక్ బ్యూటిఫుల్. I think it's the other way around. Look beautiful, feel beautiful. అన్న చెప్పండి అన్న. రండి. మొత్తం మేడం మాట్లాడేశారు. కొంచెం అందరికీ నమస్కారం. ఇక్కడికి